ఇది దేనికి సంకేతం అధ్యక్ష? ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం అధ్యక్ష. రకరకాలుగా మాట్లాడారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోతుంది, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అని రకరకాలుగా మాట్లాడారు అధ్యక్ష. కానీ ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష? ఇది ఎవరి హయాంలో ఈ విధంగా రాష్ట్ర వాటం పెరిగింది అధ్యక్ష? గుర్తించాలి అధ్యక్ష. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఇంపార్టెంట్ అధ్యక్ష. బడ్జెట్ మీదే మాట్లాడుతాను తప్ప వేరే డైరెక్టర్ ఏం మాట్లాడతా అధ్యక్ష. నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అంటే మూలధన వ్యయంలో 2014-19లో 13,860 కోట్లు ఖర్చు పెడితే 2019-24లో 16,632 కోట్లు సగటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది అధ్యక్ష. అందుకే నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తాన్ని కూడా 32,000 కోట్ల రూపాయలతోటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతున్న సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, హెల్త్ విషయాల్లో హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడంలో కూడా చాలా పెద్ద స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. మరో ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష, బాబు వస్తేనే సంపద సృష్టిస్తాడని ఎన్నికల ముందు వీధిని కూడా భారీ ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడటం కన్నా కూడా స్పష్టంగా ఒక్క విషయాన్ని మాట్లాడతాను నేను. ఈ 6 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అన్ని ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి వనరులు కలుపుకొని ఈ ప్రభుత్వంలో 41,570 కోట్లు వచ్చినాయి అధ్యక్ష. అదే గత ప్రభుత్వంలో మొదటి 6 నెలల్లో 42,432 కోట్లు వచ్చాయని అధ్యక్ష. ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు సంపద సృష్టించిందా లేదా ఇవాళ ఈ ప్రభుత్వంలో సంపద సృష్టించారా? ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం అధ్యక్ష. చైర్మన్ గారు ఒక్క నిమిషం అధ్యక్ష, మీరు కంటిన్యూ చేద్దరు. ఒక్క నిమిషం జస్ట్ క్లారిఫికేషన్ అధ్యక్ష. సభ్యులు చెప్పేది నేను జాగ్రత్తగా వింటున్నా అధ్యక్ష. వాస్తవ దూరమైన విషయాలు ఉన్నాయి, అవి నా రిప్లైలో చెప్తాను. కానీ సభ్యుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రజలనెత్తిన ట్యాక్సులు వేసి వసూలు చేయడాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో 41,000 కోట్లు వచ్చినాయి ఫిగరు. గత ప్రభుత్వంలో మేము 6 నెలల్లో 42,000 వసూలు చేశాము. ఇది సంపద సృష్టి కాదు సార్. ఇది సంపద సృష్టి కాదు, ప్రజల మీద భారాన్ని వేయడం సంపద సృష్టి అని అంటే కొత్త. అది రేపు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈజ్ వెల్త్ క్రియేషన్ అనేటువంటి దాని మీద. ఐ థింక్ నౌ వైఎస్ఆర్సీపీ నీడ్స్ ఏ థరో క్లారిఫికేషన్. ప్రభుత్వం నుంచి సంపద సృష్టి ఏంటి, ఆదాయాన్ని పెంచుకోవడం ఏంటి, ఈ రెండు భిన్నత్వాలు ఏంటి అనేటువంటిది కూడా రేపు చెప్తాను. దయచేసి సభని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడొద్దు అనేటువంటి దానికోసమే నేను ఇంటర్ఫియర్ అయిన అధ్యక్ష. ప్లీజ్ రఘుబాబు గారు కంక్లూడ్ చేయండి. ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను కోరుతున్నాను. ఇది ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం అని డిఫరెన్స్ నేను మాట్లాడాను అధ్యక్ష. సంపద సృష్టించడంలో బడ్జెట్ కేటాయింపుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, ప్రొడక్టివిటీ యాక్టివిటీ మీద కానివ్వండి, బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా జరిగాయని ప్రధానమైనటువంటి ఆలోచన అధ్యక్ష. అది ప్రొడక్టివిటీ యాక్టివిటీని డెవలప్ చేసుకోవడానికి సంపద సృష్టిస్తామన్నమని మీరు మాటకి మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా పొందలేదని చెప్పడం మా ఉద్దేశం అధ్యక్ష. దాన్ని సహృదయంతో అర్థం చేసుకోండి అధ్యక్ష. మా ఉద్దేశం అదే అధ్యక్ష. అలాగే ఇక సూపర్ 6 హామీలు అధ్యక్ష. ఇది క్లియర్గా ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను అధ్యక్ష. సమయం అని మేము కోరుతున్నాం. యువగళం సూపర్ 6 హామీల్లో యువగళం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి 1,60,00,000 కుటుంబాలలో దాదాపు 1,00,00,000 మందికి అంటే 14 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు వారికి నెలకి 3,000 చొప్పున
సంవత్సరానికి 36,000 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 0 మాత్రం అధ్యక్ష. మీ బడ్జెట్ అధ్యక్ష, నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష. కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతాను నేను. మీ కేటాయింపులనే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష లోకేష్ గారు. అధ్యక్ష, బాబు సూపర్ 6 లో మొదటి హామీ నాకు బాగా తెలుసు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి. ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అది అధ్యక్ష. మీ ప్రభుత్వ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం. 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. టీసీఎస్ తీసుకొచ్చాం, ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరించాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఎల్ఓపి గారు. రఘుబాబు గారు. అధ్యక్ష. రఘు